దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 21. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలయ్యా. ఈ దినం వాక్యము చదువుతుండగా మీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యము హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 4 నుండి 7 అధ్యాయములు. 4వ అధ్యాయము. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడిగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏకకుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువకు ఇంటిని ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసము త్రాగుదురు. పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరాలము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. 5వ అధ్యాయము. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నూనెపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిరి పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రము విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్టమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఓటలు బయటికి చెదరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. నీ ఊట దీవెన నొందును, నీ యవనకాలపు భార్యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందచుండుము.
ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ అందు నీవేళ బద్ధుడవై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు. నరుని మర్మములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. 6వ అధ్యాయము. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఇలాగు చేసి తప్పించుకొనుము. నీ కన్నులకు నిద్ర అయినను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, అందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును, దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు, కాళ్ళతో సైగ చేయుచు, వ్రేళ్లతో గుర్తులు చూపును. వాని హృదయం అతిమూర్ఖ స్వభావము గలది, వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ వద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశ పడకుము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొని నీయకుము. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాన్ని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. 7వ అధ్యాయము. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొని ఎడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తవనియు చెప్పుము. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీ లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. అది వానిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకుని ఇట్లనెను: సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేను నా మొక్కుబలు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద రత్న కంబలను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్ర పనిగల నారదుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, అగరు
కారపు చెక్క చలియున్నాను. ఉదయము వరకు వలపుదీరా తృప్తి పొందుము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నందుదము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను. పున్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులచే చిక్కినవాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, రాజానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించు. నీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచు నాయన, పవిత్రపరచు. మా కుటుంబస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అపరాధములన్నింటినీ క్షమించండి ప్రభా. నీ సన్నిధిలో నిందారహితంగా నిలవబెట్టండి. నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదన్న వాగ్దానం మా కుటుంబాల పక్షంగా నెరవేర్చండి ప్రభా. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన నీ కృప నాయన విస్తరింపచేయండి. రక్షణార్థమైన నీ ముఖకాంతిని ప్రకాశింపచేయండి. నీ దక్షిణ హస్త బలము చేత నాయన మమ్మల్ని అందరినీ మీరు రక్షించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనులందరికీ నీ కృప కలుగును గాక. ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి దయచేయండి. అయ్యా తండ్రి, ఒప్పింపు చేయ ఆత్మను బలముగా పనిచేయనివ్వండి. రాకపోకలని కాపుదల, భద్రత, వాహనంపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచిన వారి అవసరతలు అక్కలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి ప్రభా. అయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చి ప్రభా అయ్యా తండ్రి ఏక మనసు కలిగిన ఆయన జీవించే కృపను దయచేయండి. ఎత్తబడే సంఘంలో సార్వత్రిక సంఘాన్ని అయ్యా సిద్ధపాటు కలిగి ఉండుటకు నాయన అయ్యా తండ్రి నాయన మీరే ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. బుద్ధి కలిగిన కన్యకుల వలె సిద్ధపాటు మా అందరికీ మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్న వారి పరిపాలిస్తున్న నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ప్రభా. నీ బుద్ధి, జ్ఞాన, వివేకములను దయచేయమని వేడుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు మీరు పట్టుకోండి అయ్యా నాయన. సువార్తకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము యేసు క్రీస్తు నామంలో లయపరచబడునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా భారతదేశంలోని 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ భాగ్యం దయచండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యా నీ కృపను విస్తరింపచేయండి. నీ దక్షిణ హస్త బలముతో అయ్యా తండ్రి రక్షణ కలుగజేయండి ప్రభా. కడవరి వర్షమే మీరు దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నాయన ఈ దినం ప్రత్యేకించి అయ్యా ఉత్తరాఖండ్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఉత్తరాఖండ్ పై నీ కృప కలుగునుగాక. అయ్యా తండ్రి డెహ్రాడూన్ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా పట్టణానికి గొప్ప రక్షణ దయచేయండి. ఉత్తరాఖండ్ సరిహద్దులన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా రాష్ట్ర సీఎంని నాయన, ఎమ్మెల్యేలు, ఎంపీలని నువ్వు దర్శించు, గవర్నర్ని దర్శించు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని దర్శించు. ఆ రాష్ట్రంలో నాయన నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం ఇప్పుడే యేసు నామంలో లయపరచబడునుగాక. అయ్యా ఉత్తరాఖండ్ పై నీ కృప కలుగునుగాక. నీ కృప కలుగునుగాక. నీ కృప కలుగునుగాక. అయ్యా ఉత్తరాఖండ్లో నీ చిత్తము జరుగునుగాక ప్రభా నాయన. అయ్యా తండ్రి అక్కడ సువార్తకు విరోధంగా ఉన్న ప్రతి ఆయుధము యేసు నామంలో లయపరచబడునుగాక. అయ్యా అక్కడ ఉన్న దైవజనులను బలపరిచి వాడుకోండి. క్రైస్తవులను బలపరిచి వాడుకోండి ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగించి ఉత్తరాఖండ్లో ఒక బలమైన ఉజ్జీవము నిశ్చయంగా యేసు క్రీస్తు నామములో రగులుకొనుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాయన. ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయం. మేళ అపరాధము చేసిన వాని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక.
ఆమెన్ ఆమెన్ ఆమెన్.